ఒక గ్రామంలో ఒక రజక కుటుంబంలో ఒక అత్తగారికి ఐదుగురు కోడళ్ళు. ఐదుగురిలో ఆఖరి కోడలి పేరు పోలమ్మ. పోలమ్మకి దైవభక్తి ఎక్కువ. అయితే అత్తగారికి అది నచ్చేది కాదు. తనకంటే గొప్ప దైవభక్తురాలు లేదని చెప్పేసని అత్తగారు గర్వంతో ఉండేది. అందువల్ల చిన్న కోడలిని ఏ పూజలు చేయనిచ్చేది కాదు. మిగతా నలుగురు కోడల్ని తీసుకొని గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక మాసంలో అత్తగారు నలుగురు కోడళ్ళతో పాటుగా నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలు పెట్టి తిరిగి ఇంటికి వచ్చేది. మొత్తం పనంతా చిన్న కోడలికి అప్పచెప్పేది. అయినప్పటికీ కూడా చిన్న కోడలు పోలమ్మ పెరట్లో ఉన్న పత్తి మొక్క నుంచి పత్తి తీసి వత్తి చేసి చల్లచల్లగా వచ్చిన వెన్నతోటి ఆ ఒత్తిని తడిపి ఒత్తి చేసి దీపం వెలిగించేది. ఇలా నెల రోజులు చేసింది. ఆఖరికి మార్గశిర శుద్ధ పాడ్యం రోజున పోలమ్మ కోసం స్వర్గం నుంచి పుష్పక విమానం వచ్చింది. ఇదేమిటి దీనికోసం వచ్చింది, మేము కదా పూజ చేసింది అని వారెక్కబోగా వారిని దేవదూతలు విమానం నుండి తోసివేస్తారు. బొందుతో కైలాసానికి పోలమ్మను తీసుకువెళ్తారు. ఈ కథ విన్న వారికి అందరికీ కూడా చక్కటి సద్గతులు ప్రాప్తిస్తాయి.